హాయ్ అండి. వంకాయ కూరకు మంగండి ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని నేను రెడీ చేశారండి. మా అమ్మగారు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముద్ద పేస్టు, మళ్ళీ నేను గరం మసాలాలు మొత్తం అన్నీ కూడా పెట్టారండి. వంకాయలన్నీ కూడా ఇలా గుత్తి వంకాయలా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు, మళ్ళీ ఉల్లిపాయ పేస్టు, గరం మసాలా ఇవన్నీ కూరారండి. కూడా మా అమ్మగారు పొయ్యి మీద పానం పెట్టి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేపి వంకాయ ముక్కలు అన్నీ వేస్తున్నారండి. మసాలా పెట్టినవి వేస్తున్నారండి మా అమ్మగారు. మన చెట్టు వంకాయలండి అవన్నీ కూడా మన చెట్టు వంకాయలు చాలా బాగా వస్తాయని చెప్పి వండుతారండి. అవన్నీ గడితోటి కలబెడుతున్నారండి. ఆల్మోస్ట్ ఆ కూర వస్తుందండి. చాలా బాగుంటుందండి. మంచి వాసన వస్తుందండి. పైన ఉండి కరివేపాకు, కొత్తిమీర జల్లి నీట్గా అవన్నీ కూడా కలుపుతున్నారండి మా అమ్మగారు. మధ్య మధ్యలో హాయ్ చెప్పంటే చిన్న నవ్వుతున్నారండి మా అమ్మగారు. బాగా కలుపుతున్నారండి. బాగా కూడా వస్తుందండి స్మెల్ కూడా. మన చెట్టు కరివేపాకు వేసామండి. మన గార్డెన్లో చిన్న చెట్టు పెంచుతున్నానండి. 2-3 చెట్లు. అదిగంటే పక్కనే నాకు కొద్దిగా రొంపగా ఉందని చెప్పి మిరియాల చారు పెట్టమన్నానండి మా అమ్మగారిని. చారు మరుగుతుందండి. ఇక తాలింపు కోసం పెడతారండి. అన్నం కూడా వండిస్తారండి. ఆ రైస్ తోట కూడా పారబోయండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని చక్కగా కలిపి మా అమ్మగారు మాకు ఇస్తారండి. మేము అదే తాగుతామండి. బాగుంటుందండి. వాటర్ బదులు అలా తాగుతూ ఉంటే బాగుంటుందని, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి తాగుతాండి. ఎప్పుడు కూడా గెంజి పారిపోయానండి నేను. అదిగంటే చారు తాలింపు పెట్టేశారండి. గుమ్మగుమ్మలు ఆడిపోతున్నాయి. కొంచెం గొట్టు కూడా వచ్చిందండి. మరి తప్పలేదండి. తుమ్ములు వచ్చేసాయండి నాకైతేని. అది కొత్తిమీర వేసి గార్నిష్ చేశారండి. తర్వాత మా పెద్దమ్మాయి తీసిందండి. లైటింగ్ గడి సెట్ చేసి బాగా తీసిందండి. మా అమ్మగారు నత్తమానికి నవ్వమ్మ అంటుందో పక్కన చవట్లు పడేస్తుందండి పాపం. అదిగోండి కొత్తిమీర మొత్తం ఫైనల్ లుక్ అయిపోయిందండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తారండి మా అమ్మగారు. చాలా బాగా వచ్చిందండి కర్రీ. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. బాయ్ అండి.